హరి ఓం. ఉపమింప మొదలు తీయన కపటం బెడనెడను జరకు కైవడెను పో నెపములు వెదకును గడపట కపటపు దుర్జాతి పొందు కదరా సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, చెరుకు మొదలు చాలా తీయగా ఉంటుంది. అలా పోను 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 వెన్ను దగ్గరికి వచ్చేసరికల్లా చప్పగా ఉంటుంది. అందులో రుచే ఉండదు. ఈ చెరుకు గడేనా ఇది అనేటంత చప్పగా ఉంటుంది. అది ఆ తీయదనం అంతా పోతుంది. అలాగే ఒక దుర్మార్గుడితోటి సహవాసం మనం మొదలు పెడితే దుష్టుడితోటి అది ఎలా ఉంటుంది అంటే మొదట చాలా బాగుంటుంది. ఆహా మంచి అంత బాగుంటుంది, వాడిదంతా మంచిగానే కనిపిస్తుంది మొదట. పోను పోను వాడితో స్నేహం ఎక్కువైన కొలది వాడిలో ఉన్న అవలక్షణాలు, దుర్మార్గపు తనాలు అన్నీ కూడా ఒకటి ఒకటి అర్థమవుతాయి సుమ. అది ఎలాగానంటే ఇంత తియ్యటి చెరుకు గడ మొదలు నుంచి అదే గడ నుంచి పైకి వచ్చేసరికి ఏ మాదిరిగా చప్పతనం వచ్చిందో అదే మాదిరిగా ఈ దుర్మార్గుడితో స్నేహం చేసిన తర్వాత మొదట్లో బాగానే ఉంటుంది, కానీ తర్వాత అంత కఠినంగా అంత వ్యర్థం వీడితో స్నేహము అని అనిపించేంతలా ఉంటుంది సుమా అని మనకి బద్దెన గారు చాలా చక్కగా చెప్పారు. మనకి అర్థమైంది అనుకుంటాను. మీకు అర్థమైతే, మీకు నచ్చితే మీ పిల్లలకి నేర్పించండి, మీరు నేర్చుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.